జనసేన నాయకులకి, పెద్దలకి, వీర మహిళలకి, పిడుగుల్లాంటి జన సైనికులకి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు. మీ అందరికి ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి ఆ 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చుంటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేసాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్, ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా, ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడాల. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా, గతంలో కూర్చొని ఉన్నా, దానికి మూలకారకుడు ఎవడు? పొట్టి శ్రీరాములు. ఆయనే లేకపోతే, ఆయనే బలిదానం లేకపోతే మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు. సో నేను ఉన్నది దేనికి అంటే, ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు. నేను అన్నా క్యాంటీన్లతో మాట్లాడి ఒకటే అడిగాను, అన్నా గారి క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు, కొని పెట్టేయచ్చు. ఆ రోజుల్లో కట్టెలతో వండాలి, వర్షాలు, అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని, అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే, లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే, అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. సో నాకు పిఠాపురం నాకు నిజంగా 2009 నుంచి నన్ను అడుగుతా ఉన్నారు, మీకు నిలబడతామంటే నాకు నిజంగా నాకు చెప్పాలంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలి. నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు. నాకు దాంట్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లేదంటే పదవులు ఉంటాయి, నాకేం తెలియదు. నాకేంటంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను, ఎంత నిలబడగలను, ఇంతే నా థాట్. దశాబ్దంన్నర నలిగిపోయా. నేను మీకేం చెప్పాను, రాగానే మీకు ఇందాక చెప్తా ఉన్నాను, నేను ఓటమి చూసిన వాడిని. నేను ఒక
సినిమా రంగంలో పీక్లో ఉండి నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు. కానీ నాకేమనిపించిందంటే చదువుకున్న చదువు, విజ్ఞానం బాధ్యతనిచ్చింది. నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు జీవితాన్ని గడిపేసి, స్వాతంత్ర సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వేమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు. అది నా అంతరాత్మ చంపేసింది. దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి. పదవి రావచ్చు, రాకపోవచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఈరోజు గెలవచ్చు, కానీ నాకు ఈరోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని. ఓడినా గెలిచినా, పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి. అది మారను. నేను 2014లో కూటమి గెలిచినప్పుడు నేనేమి ఆశించలేదు. అందరి కోసం పనిచేసి పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అనుకున్నాను. ఆ తర్వాత మీకు పర్యావసనాలు తెలుసు. 2019లో ఒంటరిగా పోటీ చేశాం, నలిగాం, ముందుకెళ్ళాం, నిలబడ్డాం. 2024లో మొన్న ఎన్నికలప్పుడు నేను ఆలోచిస్తున్నాను, రిజల్ట్స్ చూడాలా వద్దా, నాకు పిఠాపురం నన్ను గెలిపిస్తా లేదా, ఓకే ఏం లేదు నేను అనుకుంటున్నా. ఓడిపోయినప్పుడు నేను ఆ రోజు కూడా టీవీలు చూడాల. నేను ఒకటే పెట్టుకున్నా, టీవీలో చూడాలా లేదా నేను కూర్చొని ఆలోచిస్తా ఉన్నా. నాకేమనిపించిందంటే కూటమి అఖండ మెజారిటీతో గెలవబోతున్నది నాకు అర్థమైంది, నాకు తెలుసు. నేను ఏమి టీవీ చూడను, నేను ఒక్కడిని కూర్చున్నా, ఏదో పుస్తకం చదువుకుంటా ఉన్నా. ఎవరన్నా సరే వచ్చి నాకు చెప్పండి, మనం కూటమి గెలిచింది, జనసేన మొత్తం అన్ని స్థానాలు గెలిచింది, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచాడు. ఇవి చెప్పండి. నేను చూడలా. ఎందుకు చూడలేదంటే నా మనసుకి ఎట్లాంటి సంకేతాలను పంపదలుచుకోలే, టెన్షన్ పడదలుచుకోలే. నాకు అనిపించింది నా కర్మ నేను బాగా చేశాను, నా బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించా, వెనకడుగు ఇలా నిలబడ్డా. భగవంతుడు నా చేతులు ఏదిస్తే అదే అనుకున్నాను. కానీ అఖండ విజయం ఇచ్చాడు భగవంతుడు. ఇదే పిఠాపురంకి వచ్చి నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా పాటించే వ్యక్తిని, చాలా బలంగా పాటిస్తాను. అలాగే అన్ని మతాల్ని సమానంగా గౌరవించాను. అదే మన పిఠాపురంలో బంగారు పాపం దర్గా దగ్గరికి వెళ్ళాను. అక్కడ లోపలికి వెళ్తే ఎంత బలమైన నాకు ఒకసారి శక్తి అనిపించిందంటే, లోపల మొత్తం ఆలోచనలు ఆగిపోయినాయి. చూడటానికి కరెక్ట్గా ఇంతే ఉంది, 3 అడుగులు కూడా లేదు, 2 అడుగులే ఉంది ఆ దర్గాకి, దానికి లోపలికి వెళ్తే స్థలం. ఎంత శక్తివంతంగా అనిపించిందో నాకు. అలాగే నేను మన ఉప్పాడ యాత్ర మనకి మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక తల్లి ఒక బైబుల్లోని ఒక ప్రార్థన చదువుతూ ఉంటే నేను కదిలిపోయాను. ఆ తల్లి పాదాలకి నమస్కారం పెట్టాను. అలాగా ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ కలిసి ఎంత ఘనమైన విజయాన్ని నాకు ఇచ్చినందుకు నాకంటే వయసులో ఉన్న పెద్దలందరికీ కూడా నా పాదాభివందనాలు. అంత గొప్పగా దీవించారు. ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు. అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం. ఒక్కొక్కసారి ఎంత దెబ్బలు తిన్నా చిన్నపాటి విజయం, ఒక చిన్నపాటి వెన్ను మీద సున్నితంగా తట్టు, నాకు అలాంటి బలమైన మీరు నిలబడ్డారు. నేను మర్చిపోలేను. నేను చాలాసార్లు చెప్తాను, నా కడ వరకు, నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రజల కోసమే పనిచేస్తాను. నేను అలాగే అయిపోగానే వచ్చేద్దాం అనుకున్నాను. లోపల ఉబలాటం వచ్చింది, సంతోషం వచ్చింది, చెప్పుకుందాం, పంచుకుందాం, తిరిగేద్దాం, చేతులు ఊపేద్దాం, అందరికీ మన గజమాలలో వేస్తారంటే వేయించుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఎలా ఉంటుందంటే, ఓకే నువ్వు వేయించుకుంటావు, నా మనసు ఇంకో మనసు ఏం చెప్తుంటుంది, నువ్వు గజమాలలో వేయించుకుంటావు, ఆ తర్వాత ఓకే తిరుగుతావు రోడ్లంతా, ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు, పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతావు చెప్పు నాకు. విజయం వచ్చాక అందరూ ఎగురుతారు, అందరూ దండలేస్తారు. నీకు ఎంత ఘనమైన విజయం ఇచ్చినందుకు ప్రజలు, నువ్వు ప్రజలకి అంత ఘనంగా నువ్వు ఏం పనులు చేసి పెడతావు నాకు చెప్పు. నేను కూర్చున్నా,
నాకు వచ్చి చేతులు ఊపి కృతజ్ఞతలు చెప్పడం సరిపోలా, ఒళ్ళోంచి ఒక కూలీలా పని చేయడానికి సిద్ధపడిపోయాను. అందుకే నాకు ఏమనిపించిందంటే, పొద్దున పెన్షన్ సభలో కూడా చెప్పా, నేను పిఠాపురాన్ని అంతకుముందు ఎవ్వరూ అభివృద్ధి చేయనంత విధంగా భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం. నియోజకవర్గం అంటే పిఠాపురంలా ఉండాలి. మతాల సామరస్యత కానీ, భిన్నమైన మతాల సామరస్యత కానీ, భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ, అభివృద్ధి కానీ, చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి, ఒకవైపు దర్గా, ఇంకొక వైపు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి, కుకుటేశ్వర స్వామి, దత్తా శ్రీపాద శ్రీవల్లభుడు. ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి. ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి. యువతకి ఉపాధి అవకాశాలు, చాయిస్ కావాలి. ఒక ఉద్యోగం సరిపోదు, 2-3 ఉద్యోగాలు, ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత. ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. నాకు గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకోమాట. అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలని చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ. చాలామంది పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటున్నా, ఇది నాకు తెలియదు. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏముందంటే, మన గ్రామాలకి ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తూ ఉంటే, అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్, రక్షిత మంచినీటి పథకం, ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులను ఉన్నతాధికారులను అడిగితే అన్లిమిటెడ్ సార్. అంటే మీకు ఎంత కావాలంటే, అంటే మీకు ఒక 10 కోట్లు 100 కోట్లు కావాలి, 100 కోట్లు వస్తాయి. కానీ దానికి 100 కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు 70% 90 కోట్లు పెడితే మనం 10 కోట్లన్నా కనీసం ఇవ్వాలి. లేదంటే 70 కోట్లు ఇస్తే మనం 30 కోట్లనే ఇవ్వాలి. ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది. ఆ 30 కోట్లు ఇచ్చే 10 కోట్లు 30 కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు. ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గుక్కెడు తాగడానికి మంచి నీళ్లు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది. ఒక్కొక్క పాలసీ చదువుతూ ఉంటే లోపలికి వెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్, ఒక్కొక్కరు ఐఏఎస్లు, చాలా అనుభవజ్ఞులు. కానీ కేవలం ఇవనగానే ఏదో తూతూ మంత్రం పనులు చేస్తాం, పైపైన పనులు చేస్తాం, దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం, అలాంటిది ఏదో ఉందనుకుంటా. లేదంటే రకరకాల విధానం. మరీ గత 5 సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని మాత్రం వాడలేదు. ఈ రోజుకి ఒక దాదాపు 3,000 కోట్ల పైచిలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి. గుంతలు తీయాలి మనం, దాన్ని ఏముంటుందని గుంతలు పూడ్చే దాని కింద ఒక హెడ్ కూడా లేదంటే దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది, ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట. అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం. అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం. నేను వాళ్ళు తిన్నారా, వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా, ఇవన్నీ పక్కన పెట్టండి, నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకి సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే, ఏదో జరుగుతాయి పనులు వెళ్ళనివ్వండి, కాంట్రాక్ట్లు వచ్చినాయా లేదా. ఇప్పుడు నేను వచ్చి ఆ వ్యవస్థ నేను ఒక్కడే మార్చలేను. అందరినీ అధికారులను ఏం అడుగుతున్నాను అంటే, నేను సహాయ సహకారాలు అడుగుతున్నాను. దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తపన ఉంది, మీరందరూ నాకు సహాయం చేయండి. నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను. ఇక్కడి నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్లాగా, రామకృష్ణ బీచ్ రోడ్లాగా చేయొచ్చు, అంత అద్భుతంగా ఉంటుంది. నాకు అలాంటి సహకరించండి. నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే, ఒక్క పిఠాపురం నుంచే నాకు దాదాపు 1424-23 నాకు ఇన్పుట్స్ వచ్చినాయి. మన దుర్గాల్లో ఏమున్నాయి, మనకి కొత్తపల్లి వంతాలో ఉండే మనకి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్నీ ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, పూసకొచ్చినట్టు చెప్పారు నాకు. అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిస్తే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు. నేను మీకు మాటిస్తున్నాను, గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినా తెలియదు, కానీ నేను నడిపే పంచాయతీరాజ్ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత నేను తీసుకుంటాను. ఎన్విరాన్మెంట్, పర్యావరణం, పొల్యూషను, అడవి,
ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే, మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి. నగర వనాలను అభివృద్ధి చేసుకోవచ్చు. బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాపం ఇందాక కూడా వచ్చినప్పుడు మా ఈ కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి. ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి అసిస్టెంట్స్ అందరిని తీసేస్తారు ప్రతిసారి వచ్చి. నాకేమనిపించిందంటే, ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి. కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు ఇక్కడ పెట్టుబడిదారులు రావాలి ఇక్కడ మనకి. సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను. అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా, మనకి ఒక ఉద్యోగానికి 3-4 ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి. ఈ రోజున నేను ప్రతిసారి సభలో కూడా చెప్పాను, ఒక దేశానికి ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాజ్యానికి చాలామంది నాయకులు అవసరం వచ్చింది. ఈ రోజున ఒకళ్ళు సరిపోరు. ఈ రోజున ఎవరి స్థాయిల్లో వాళ్ళు. ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే, ఎక్కడ మీరు 6,000 చూడండి, ఎక్కడ 5,000, ఎక్కడ 6,000 చూడండి. ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకు దివ్యాంగుల దానికి 15,000 కదమ్మా ఆ రోజున. ఆవిడ అడిగింది 10,000 ఆ రోజున. 10,000 ఇస్తే బాగుంటుందన్న. కానీ ఈరోజు 15,000 ఇవ్వగలిగాం. ఇది సాధ్యపడింది అంటే, ఓకే, నాలాంటి వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకోవచ్చేమో, జరుగుతులేదో నాకు తెలియదు. కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ రోజు 21 సీట్లు తీసుకున్నా, 24 అనుకున్నా, 30 ఏదన్నా అనుకున్నా, నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు, మన అనే ఉంటుంది.